ఏదెనులోనే ఆ సర్పం ఉన్నది, ఏదెనులోనే హవ్వ ఆదాములు ఉన్నారు. ఏదెనులో ఉన్న హవ్వ ఆదాములు ఏంటంటే ఈ సర్పం యొక్క మాట విన్నారు. అంటే పరిశుద్ధముగా దేవుని పోలికలో ఉన్న ఆదాం, పరిశుద్ధముగా దేవుని పోలికలో ఉన్న హవ్వ అంతవరకు దేవునితో సంచరిస్తూ ఉన్నారు, అంతవరకు దేవునితో మాట్లాడుతూ ఉన్నారు, అంతవరకు దేవుని మాటలు వింటూ ఆ ఏదేను వనాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు. వాళ్ళు పరిపాలన చేసే వాళ్ళుగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే సర్పము మాట విన్నారో, సైతాను మాట విన్నారో, దేవుని పోలికలో ఉన్న మనిషి తన పోలికను కోల్పోయాడు, తన రూపాన్ని కోల్పోయాడు. తన ఏదేను వనము నుండి ఆ మనిషి తరిమివేయబడ్డాడు. హల్లెలూయా. ఏదేను వనము నుండి తరిమివేయబడి ఏదేను చుట్టూ ఖడ్గజ్వాలలని కాపుదలగా ఉంచాడు దేవుడు. ఆమేన్. ఇక వీళ్ళు ఏదేనులోనికి రాకుండా తరిమివేయబడ్డారు. కారణం, ఏదేనుని మీరు పరిపాలన చేయండి, ఏదేనులో మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని దేవుడు చెప్పాడు. అయితే సాతాను చెప్పిన మాటను విని తినకూడని పండును తిన్నాడు. తినకూడని పండుని అంటే దేవుడు చెప్పాడు అన్నిటిని మీరు తినొచ్చు, కానీ తోట మధ్యలో ఒక చెట్టు ఉంటుంది, అది మంచి చెడ్డలను తెలియజేసే వృక్షమై ఉన్నది. ఆ మంచి చెడులను తెలియజేసే వృక్షం యొక్క ఫలములను మీరు తినకూడదు, తినే రోజున మీరు చస్తారు అని చెప్పాడు దేవుడు. చస్తారు అని చెప్పితే సైతాను వచ్చి అంటుంది, అయ్యా మీరు చావనే చావరు, దేవుడు చెప్పాడు, అబద్ధం చెప్పాడు, చావనే చావరు, మీరు ఆ పండును తినండి అంటది. సర్పము చెప్పిన వెంటనే తన భర్తకు తెలియకుండా ఆ పండును తినేస్తుంది. ఆ పండును తిన్న తర్వాత ఏమండి ఇటు రండి, ఈ పండు చాలా బాగుంది, దేవుడు చెప్పాడు మనం తినొద్దని, కానీ చాలా టేస్ట్గా ఉంది అని చెప్పి భర్త కూడా ఇచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ వల్ల నేను చెడ్డాను, నా వల్ల నువ్వు చెడ్డావని సర్పము వలన హవ్వ పండు తింటుంది, హవ్వ వలన ఆదాం పండు తింటాడు. ఇద్దరు పండు తిన్న తర్వాత వాళ్ళు ఏదైతే మహిమా స్వరూపాన్ని ధరించుకొని ఏదేనులో ఉన్నారో, ఏదైతే మహిమను ధరించుకొని ఏదేనులో వాళ్ళు ఉన్నారో, వారి చుట్టూ ఉన్న మహిమ వారు కోల్పోయి చెట్టు చాటుకు వెళ్ళి దాచుకున్నారు. అన్ని రోజులు దేవుడు వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అన్ని రోజులు దేవుడు వచ్చి సాయంకాల వేళలో వారితో కూడా మాట్లాడుతూ సంభాషిస్తూ ఉన్న దేవుడు ఈరోజు సాయంకాలం వచ్చేటప్పటికి వాళ్ళు దాచుకున్నారు, చెట్టు చాటున దాచుకొని మేము ఎలాగున్నా దిగంబరులుగా ఉన్నాము అని చెప్తున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి. అంటే అర్థం ఏంటంటే మహిమను కోల్పోయారు వాళ్ళు, మహిమ వస్త్రాన్ని కోల్పోయారు. అయితే మీరు గమనించాలి, దేవుడు వారికి మరలా కూడా ఒక వస్త్రాన్ని అక్కడ ఇస్తూ ఉన్నాడు, వస్త్రాన్ని అక్కడ ఇస్తూ ఉన్నాడు. ఒక గొర్రె పిల్లను వధించి ఆ యొక్క గొర్రె పిల్ల యొక్క తోలు దట్టీలను, తోలు వస్త్రములను వారికి ఇస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ప్రియులారా మీరు గమనించండి, ఆత్మను ఎంత చక్కగా మనం కాపాడుకుంటామో అదేవిధంగా మన శరీరాన్ని కూడా మనం కాపాడుకోవాలి. ఈ శరీరానికి మరణము సంభవించితే, ఈ శరీరానికి వ్యాధి సంభవిస్తే, ఈ శరీరానికి గాయములు సంభవిస్తే, ఈ శరీరానికి ఏదైనా కీడు సంభవిస్తే అతనికి మరణము సంభవించే అవకాశం ఉంటుంది. ఆత్మ అతనిలో నుండి బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఆత్మను జాగ్రత్తగా కాపాడుకోవాలి.